వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనో. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఆయన సశరీరుడుగా సంచరిస్తున్న దినాలలో పగలంతయు సువార్తను ప్రకటించేవారు, రోగులను బాగు చేసేవారు, అద్భుత కార్యాలు చేసేవారు, అనేక ప్రాంతాలు సంచరించేవారు. రాత్రివేళ ఏకాంతముగా ప్రార్థన చేసేవారు. యేసయ్య ప్రార్థన చేయడమే కాదు కానీ ఆయన శిష్యులకు ప్రార్థనను నేర్పించారు. శిష్యులతో కూడా చెప్పారు, శిష్యులారా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆనాడు శిష్యులతోనే కాదు, ఈనాడు మనకు కూడా ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు, విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనో. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ భూలోకంలో మన అవసరతలు తీర్చబడాలంటే, మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలి అని అంటే, మనకు కావలసిన ప్రతి ఈవిని మనం పొందుకోవాలి అని అంటే యేసయ్యకు ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పారు, అడుగుడి మీకివ్వబడును, వెదకండి దొరుకుతాను అని చెప్పారు. మనం అడిగినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మనకి కావలసినది మనం పొందుకుంటాం. అసలు ఈ భూమి మీద ప్రార్థన చేయడం అనేటటువంటిది ఎప్పుడు ఆరంభమయ్యింది అని అంటే, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించి షేతు అనే కుమారుడిని ఇచ్చారు. ఈ షేతు అనేటటువంటి ఆయనకు కూడా ఒక కుమారుడు కలిగారు. ఆయన పేరు ఏనోషు. ఏనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను అని వాక్యంలో రాయబడి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, దేవునిని అడిగారు, దేవునిని అడిగి వారికి కావలసినవి పొందుకున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో చాలామంది కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేస్తారు. వారికి ఏదైనా అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తారు, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే సమస్యలు వచ్చినప్పుడే కాదు చేసేది, నిత్యము మనం ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలయ్య గారు తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పారు, ఎడతెగక ప్రార్థన చేయుడి అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎడతెగక ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అయితే నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితంలో జవాబిస్తారు. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవని ప్రభు చెప్పారు. అయితే నువ్వు ఒకరోజు చేసినప్పుడు ప్రార్థనకి జవాబు రాలేదని ప్రార్థన చేయడం మానొద్దు. యేసయ్య చెప్తున్నారు ఈ లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుకక నిత్యము ప్రార్థన చేయండి.
జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయండి. మీరు అడిగినవి దొరికే వరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్ములను ఆశీర్వదించే వరకు ప్రార్థన చేయండి. ఎందుకనగా యేసయ్య అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక పట్టణములో ఒక విధవరాలు ఉన్నది. ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎవరు అని అడిగితే దేవునికి భయపడడు, మనుషులను లెక్క చేయనటువంటి ఒక న్యాయాధిపతి. అయితే అతని దగ్గరికి వెళితే అతడు న్యాయం చెప్తాడనే నమ్మకాలు ప్రజలకు లేవు. అయితే ఆ విధవరాలు తనకిని తన ప్రక్క వారికి ఒక గొడవ జరిగింది. ఆ గొడవ నిమిత్తమై న్యాయం కొరకు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అతడు తనకు న్యాయము తీర్చే వరకు మాటి మాటికి వెళ్ళిందట. అయితే ఆ న్యాయాధిపతి అనుకున్నాడు, తన పనులన్నీ ప్రక్కన పెట్టి ముందు ఈ విధవరాలకి న్యాయం చేయాలని ఆమెకు న్యాయాన్ని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అన్యాయస్తుడే, దేవుణ్ణి లెక్క చేయని వాడే, దేవునికి భయపడిన వాడు, మనుషులను లెక్క చేయని వాడే మాటి మాటికి వచ్చి అడుగుతున్న విధవరాలికి న్యాయం చెప్తే, మనం ఆరాధన చేసే దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని వాక్యములో రాయబడి ఉంది. ఆ దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి విసుగక నిత్యము ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరత తీర్చబడింది. అయితే ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేయాలో యేసయ్య చెప్పారు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలయ్య గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తారు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని చెప్పారు. యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేసినని వాక్యం చెప్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విసుగక నిత్యము మనం ప్రార్థన మెలకు కలిగి ప్రార్థన చేద్దాం, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. అలా ప్రభు గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా ఎడతెగక ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసి దైవాశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, మీరు చెప్పారు విసుగక ప్రార్థన చేయండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు అయ్యా ప్రార్థన జీవితాలు దయచేయండి. ప్రతి ఒక్కరూ నిత్యము అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు యాకోబుని ఆశీర్వదించేవయ్యా. ఎబ్బేజు వేదన తొలగించేవయ్యా. హన్నా ప్రార్థన ఆలకించి అవసరతలను తీర్చావు నాయన. అయ్యా, ఈ మాటలు వింటున్న బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా.
అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం